వేతనాల చెల్లింపుల్లో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ గ్రామ పంచాయతీ సిబ్బంది పోరుబాట పట్టారు. హైదరాబాద్లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. 4 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంపై గ్రామ పంచాయతీ సిబ్బంది మండిపడ్డారు. కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని నిలదీశారు. వెంటనే తమకు న్యాయం చేయకపోతే ఊరూరా ఆందోళనను మహోధృతం చేస్తామని హెచ్చరించారు గ్రామ పంచాయతీ సిబ్బంది. పంచాయతీ కార్మికుల ధర్నాపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, గ్రామ పంచాయతీ సిబ్బంది పోరుబాటకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే 4 నెలలుగా ప్రభుత్వం వాళ్ళకు వేతనాలు చెల్లించట్లేదు, ఇంకా వాళ్ళ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటి వరకు ఒక దిక్కు సర్పంచ్లకు పెండింగ్ వేతనాలు ఇస్తలేరు. మరోవైపు చూసుకుంటే పంచాయతీ గ్రామంలో పంచాయతీలో పనిచేసే ప్రతి ఒక్క సిబ్బందికి కూడా వారికి ఎలాంటి వేతనాలు ఇప్పటి వరకు కూడా ఎలాంటి చెల్లించలేకపోతున్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పాత గ్రామ పంచాయతీలో వారికేమో ఇప్పటి వరకు 4 నెలల పంచాయతీకి సంబంధించిన వేతనాలు రాలేదు. మరియు ఏదైతే అక్కడ అందులో ఉండే ట్రాక్టర్ గానీ మరి ఇతరత్ర వెసులుబాటు కోసం కావాల్సిన ఫండ్ కూడా వారికి రాకపోవడం, ఇప్పటికే పంచాయతీ కార్యాలయంలో ఎక్కడికక్కడ పనులు ఆగిపోయినాయి. ఇందులో సిబ్బంది చూసుకుంటే అంటే చందాలను గ్రామ పంచాయతీగా చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం నేడు ఇప్పుడు ఆ చందాలకు పంచాయతీలుగా చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పంచాయతీలకు ఇప్పటి వరకు 10 నెలల నుండి ఎలాంటి వేతనాలు కూడా లేకుండా పోతున్నాయి. గత నెల 18 ఏదైతే కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి పంచాయతీరాజ్ శాఖ అధికారికి మొరపెట్టుకుంటే డిప్యూటీ కమిషనర్ సుధాకర్ రెడ్డి గారితో చర్చలు జరిపారు. ఆ చర్చలో భాగంగా ఈఎస్ఐ, పిఎఫ్ చనిపోయిన వారికి 30,000 దాన సంస్కరణ ఖర్చు కింద వారికి ఇస్తా అన్నారు. కానీ ఇప్పటి వరకు అలాంటి 1 రూపాయి కూడా ఇవ్వడం లేదు. మాకు గ్రీన్ ఛానల్ ద్వారా మాకు ఈఎస్ఐ, పిఎఫ్ కల్పించాలి. మరి మాకు గవర్నమెంట్ నుండి నెల ప్రతి నెల మాకు జీతాలు రావాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఇంకొకటి ఏంటంటే కార్మికులకు ఎంత పని చేసినా గుర్తింపు కార్డు అనేది లేదు. అంటే ప్రతి సంస్థకు ఒక గుర్తింపు కార్డు ఉంటుంది, కానీ ప్రభుత్వంలో మేము ఇంత చాకరీ చేస్తున్నా కూడా మాకు ఎలాంటి గుర్తింపు కార్డు లేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చిన గుర్తింపు కార్డుపైన మేము ఇప్పటి వరకు తెలంగాణ అవుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఈ హామీ ఇచ్చింది. ఈ హామీలో భాగంగా మాకు గుర్తింపు కార్డు ఇస్తే అన్నది గ్రీన్ ఛానల్ ద్వారా, కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి గుర్తింపు లేదని ఇప్పటికే వాళ్ళు పంచాయతీ కమిషనర్ ఆఫీస్ ఎదురుగా ధర్నా నిర్వహించారు. దీంట్లో భాగంగా ఏదైతే ధర్నాకు ముందస్తుగా పిలుపునిచ్చారో తెలంగాణ రాష్ట్రం మొత్తంలో పంచాయతీ సిబ్బందిలు ఇలా పనిచేసే నాయకులను కానీ మరి ఆ కార్మికులను కానీ ఎక్కడికక్కడ అరెస్టు చేసి వాళ్ళను పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరి ముఖ్యంగా తీసుకుంటే జీవో నెంబర్ 61 సవరణ చేయాలని వారు ప్రధానంగా కోరుతున్నారు. ఈ జీవో నెంబర్ 61 ఇది ఏంటంటే మల్టీపర్పస్ వర్క్ అన్నట్టు, అంటే పంచాయతీ కారోబారు డ్రైవింగ్ కూడా చేయాలి, మరియు పోల్ కూడా ఎక్కాలి, మరి నల్ల కనెక్షన్ కూడా ఇతనే చూసుకోవాలి. ఇది మల్టీపర్పస్ అంటే ఏదో ఒక వ్యక్తి పంచాయతీలో పని చేస్తున్నారంటే అన్ని పనులకు సంబంధించిన పని కూడా అరవింద్, రాష్ట్రంలో ప్రతి రంగానికి చెందిన వాళ్ళు కూడా కాంగ్రెస్ సర్కార్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు, ధర్నాలు చేపడుతున్నారు, నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ ఎఫెక్ట్ అంతా కూడా ఇప్పుడు తాజాగా గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా పోరుబాట పట్టారు. ఈ ఎఫెక్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద ఏ విధంగా ఉండబోతోంది? రైట్ చింద్రా, ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క సంబంధ వర్గాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంకి తీవ్ర వ్యతిరేకంగా ఉంది. అంటే ఏ సెక్టార్ అని కాదు, అటు రైతులను కానీ నిండా మోసం చేశాడు, ఇటు పంచాయతీ సిబ్బందిని కానీ నిండా మోసం చేశాడు, అటు నిరుద్యోగులను మోసం చేశాడు, అటు మరోవైపు చూసుకుంటే ఏదైతే ఉద్యోగులకు పెన్షన్ ఉద్యోగం వాళ్ళని కూడా తీవ్రంగా మోసం చేశారు. ఇప్పటికే పీఆర్సీలు కూడా పెంచుతామని హామీలు ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు ఎలాంటి కూడా పెంచలేదు. ఏదైతే ఈ నేపథ్యం ఉన్నదో ఇది రాబోయే మున్సిపల్ ఎలక్షన్ పైన కానీ పంచాయతీరాజ్ ఎలక్షన్ పైన తీవ్రంగా ప్రభావం పడుతుంది. ఇప్పటికి కూడా అధికారులు కానీ గ్రామాలకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుందామన్నా కూడా ప్రజలు అధికారుల పైన కూడా తిరగబడే పరిస్థితి ఉన్నది. మరి అదే విధంగా చూస్తే నాయకుల పైన కూడా తరిమి కొట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్క ఊర్లో గ్రామాలలో పోరు బాట పట్టి యువకులు కానీ ముసలోళ్ళు కానీ పెన్షన్దారులు కానీ ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓటేస్తామని మేము కాంగ్రెస్ ప్రభుత్వ సైనికులను కూడా ఎవరు కూడా చెప్తుంటారు. ప్రతి ఒక్కరిని తీర్చి చెందాడే పరిస్థితి తెలంగాణ రాబోతుంది కాంగ్రెస్ నాయకులు అని ఇప్పటికే గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా ఇదే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని అబద్ధపు హామీలు ఇచ్చి ఆ 420 గ్యారంటీలని చెప్పి ఒక్కటి కూడా అమలు చేయకపోవడము, 420 హామీలు ఇవ్వడం, 6 గ్యారంటీలు ఇవ్వడం, ఇలాంటి ప్రతి ఒక్కరు కూడా అమలు చేయకపోయే దానిపైన కూడా కాంగ్రెస్ లో ఇప్పటికే అలజడి సృష్టిస్తుంది. మరి ముఖ్యంగా చూస్తుంటే ఈసారి పంచాయతీ ఎలక్షన్ లో తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఎంత గ్రామ పంచాయతీ సిబ్బంది ఇప్పటికే కొంతమంది ఆ పని రాక పోలెక్కి మల్టీపర్పస్ వర్క్ కోసం చనిపోయారు. కానీ వారికి కూడా ఎలాంటి నష్టపరిహారం రాక వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం కూడా రోడ్డున పడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఈ రోజు కూడా ఆ పంచాయతీ ఆఫీస్ లో కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వకపోతే ప్రతిసారి చెప్పినట్టు కూడా ఈసారి కూడా అదే మాట చెప్పారు. తప్పకుండా మీకు నేను చేస్తాము అనే మాట తప్ప ఒక్కసారి కూడా మా ప్రాబ్లం చాలు అయింది లేదని ఇప్పటికే ఏదైతే పంచాయతీ సిబ్బంది కూడా బయట ఆగ్రహాన్ని వ్యక్తమై వారి యొక్క బాధ వెలబుచ్చుకుని ఉంటారు. అటు పోలీసు వాళ్ళు మా పైన దౌర్జన్యం చేస్తారు, ఇటు కాంగ్రెస్ నాయకులు మా పైన దౌర్జన్యం చేస్తారు, అటు పంచాయతీ సెక్రటరీ చేస్తాం, మేము బతికేది ఎట్లా, మాకు వచ్చేదే చాలని జీతాలు 9,500 నుండి 10,000 జీతం వస్తుంది. ఈ 10,000 జీతానికి కూడా ఇన్ని నెలలు పెండింగ్ పెట్టడానికి ఎందుకు మాకు ఇంత ఇబ్బంది పెడుతున్నారని ఇప్పటికే వారు తీవ్రంగా మండిపడుతున్నట్టుంది.